క్రీస్తు యేసునందు మనలను అతిమికిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన ఆశీర్వాదకరమైన స్త్రీలు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటలో ఒక సాధనంగా వాడబడినటువంటి స్త్రీలు, త్యాగపూరితమైనటువంటి స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడా, ఘనతకు అర్హుడా, మా గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ దినము చూడక ఎంతో మంది నీ సన్నిధానంలో నిద్రించి ఉన్నారు ప్రభువా. కేవలము నీ ఉచితమైన కృప వలన నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి ఇంత శ్రేష్టమైన సమయాన్ని ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. నీ వాక్యము మేము ధ్యానించుచుండగా ప్రభువా, నీకు స్తోత్రము. వినిన వానికి దీవెనకరంగా ప్రభువా, మీరు మాత్రమే మహిమ పొంది ప్రభువా అనేకులకు ఈ రక్షణ మార్గంలో నడిపించు సాధనంగా నన్ను మీరు ఆయుత్తపరుస్తున్న విధమును బట్టి వందనాలు ప్రభువా. నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో ప్రతి ఒక్క బిడ్డని నాకు ఇచ్చినటువంటి రక్షణ అనేక మందికి మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనము. మరియు ఐగుప్తి రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాటలాడి, మంత్రసానులు డాక్టర్స్ లేకపోతే వైద్యాధికారులు, వైద్య నిపుణులు. ఇక్కడ ఈ మంత్రసానుల పేర్లు ఏమని వ్రాయబడి ఉన్నాయి అంటే షిఫ్రా, పూయా. షిఫ్రా అనగా సౌందర్యవతి, అదేవిధంగా పూయా అనగా అభివృద్ధి పొందినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీలు ఇరువురు కూడా ఒక మంత్రసానులు. ఆ పేరుకు తగిన జీవితము వీరిరువురు కూడా జీవించినట్లు, త్యాగపూరితమైన జీవితము, ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి స్త్రీలుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన స్త్రీలుగా, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు వారి జీవితాలను సహితము పణంగా పెట్టినటువంటి అంటే త్యాగపూరితమైన స్త్రీలుగా వీరు కనిపిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు, భూమి అన్నంతటిలో మిక్కిలి సాత్వికుడు, ఒక నమ్మకమైన పనివానిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటలో ప్రత్యక్షంగా వారి యొక్క తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా యొకబెతుల ఎంతగానో ప్రయాసపడింది. అదేవిధంగా తన యొక్క సహోదరి కూడా ఒక సాధనంగా వాడుకోవడం జరిగింది. అయితే పరోక్షంగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా అయితే తల్లిదండ్రులు, సహోదరి, పరోక్షంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రసానులు కూడా ఒక సాధనముగా వారి జీవితాలను సహితము, వారి ప్రాణాలను సహితము పణంగా పెట్టి ఎంతగా వారు దేవుని యొక్క కనుదృష్టిలో నిలిచి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మొదటి వచనం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు రమారమి ఎక్కడి నుంచి అంటే మొదటి వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు మరి యాకోబు నుంచి వారి తరము అంటే 12 గోత్రాలు, తరువాత దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో అంటే యాకోబు నుంచి వారి సంతతి వారు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు ఆ ఇజ్రాయేలు ప్రజలు. అయితే యాకోబు సంతతి వారి నుంచి రమారమి మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనము, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టి
పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు కూడా ఐగుప్తిలో ఉన్నాడు. అక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు. మరి వారిలో నుంచి వచ్చినటువంటి మరి యోధా గోత్రపు సింహమైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, అయితే ఈ యొక్క 70 మంది వారు మహావృక్షముగా అభివృద్ధి చెంది విస్తరిస్తూ కొన్ని లక్షల కొలది జనాంగముగా వారు ప్రబలిపోవడం అనేది జరిగింది. ఆ ప్రబలిపోతూ ఉన్నప్పుడు చూడండి 7వ వచనము 6-7 చూస్తూ ఉన్నప్పుడు, యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలీలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ యొక్క ఫరో బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయేలు ప్రజలు మహావృక్షముగా అభివృద్ధి పొంది విస్తరించిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. అయితే ఈ యొక్క ఫరో చెరలో బానిసత్వంలో భయంకరమైన శ్రమలు పొందుకుంటూ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారు ఉంటున్నప్పుడు ఎంత శక్తికి మించిన కొలది భారాన్ని మోపుతూ ఉన్నప్పుడు కూడా వారి శరీరంలో సత్తువు తగ్గడం లేదు. దానికి ఫరోలో భయము ఆందోళన కలిగి ఏమని ఆలోచన వచ్చిందంటే, వీరు ఇంతగా వీరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తూ బహుబలాఢ్యులుగా ఉంటూ ఉన్నారు కదా, ఎలాంటి ఆలోచన కలిగింది అంటే, మరి రాజుగా నేనున్నాను, ఈ యొక్క రాజ్యం మీద అంటే అనేక మంది శత్రు రాజ్యాలు వస్తాయి, మనకు అనేక మంది శత్రువులు ఉంటారు. అయితే ఆ యొక్క శత్రువులతో వీరు పొత్తు కుదుర్చుకుని మన మీదే వీరు యుద్ధానికి వస్తారేమో, మనకి వీరి వల్ల హాని కలుగుతుందేమో అని ఆలోచనతో ఏం చేశాడంటే, వీరి యొక్క సంతతి వారు ఇక్కడితో ఆగిపోవాలి, ఇంకా వృద్ధి చెందడానికి అవకాశము వీలు లేకుండా ఇక్కడ నుంచి పుట్టేటటువంటి సంతతి వారిని అందరినీ కూడా, మగబిడ్డలందరినీ కూడా హతం చేయాలని ఒక శాసనం అనేది అమలుపరచడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి 9వ వచనము, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది కనుక వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల చూడండి యుక్తిగా జరిగించుదుము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఒక ఆలోచన వచ్చింది, వీరి వల్ల ఎప్పటికైనా మనకి హాని కలుగుతుంది, అందుకే ఏం చేయాలంటే వీరి యొక్క సంతతి వారు ఇక్కడ వరకు ఆగిపోవాలి, ఇంకా వృద్ధి చెందడానికి వీలు లేదు అని ఒక ఆజ్ఞను, శాసనాన్ని అమలుపరచడం జరిగింది. ఇక నుంచి పుట్టేటటువంటి మగ బిడ్డలను, శిశువులను అందరినీ కూడా పురిటిలోనే చంపేయాలని ఒక శాసనము అమలుపరచడం జరిగింది. అయితే ఆ సమయంలో మరి కాన్పులు చేసేటటువంటి వారు మరి మంత్రసానులు కదా ఆ సమయంలో ఉంది, వారి ఇరువురి పేర్లే ఈ యొక్క షిఫ్రా, పూయ. వీరికి ఆ రాజుగారు ఒక ఆజ్ఞను జారీ చేశారు, ఏంటంటే పుట్టిన వెంటనే మగ శిశువులందరినీ కూడా చంపేయండి. ఆడ శిశువుల్ని ఎందుకు చంపకూడదు అంటే స్త్రీలు బలహీనమైన ఘట్టమని వారు అనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలోనే అలాగే ఉంది, బలహీనమైన ఘట్టము. కానీ దేవాతి దేవుడు బలహీనులను బలపరుచుతూ ఎంతగా ప్రారంభము నుంచి ఒక గొప్ప ఆధిక్యతను శ్రీమూర్తికి ఇస్తూ ఉన్నాడో, ప్రారంభం నుంచి పరిచర్యలోనేమి ముగింపు వరకు కూడా స్త్రీకి ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను, ఒక గుర్తింపుని దేవాతి దేవుడు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. చూడండి 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 16వ వచనము, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి.
మరి స్త్రీలను ఆడపిల్లల్ని ఏం చేయాలి, మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి 22వ వచనము. హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. కుమార్తెలందరినీ కూడా చంపేయమని వారి యొక్క జనులందరికీ ఆజ్ఞాపించిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆ దినాలలో స్త్రీని చాలా తక్కువగా చూస్తూ ఉండేవారు, ఆడపిల్లల్ని చాలా తక్కువగా చూస్తూ ఉండేవారు అనాది కాలం నుంచి కూడా. అందుకే బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, మరి భర్త చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ కూడా మరి భార్యను భర్తతో పాటు కాల్చివేయడము, సజీవ దహనం చేయడము, చిన్న చిన్న బిడ్డలకి బాల్య వివాహాలు చేయడము, స్త్రీని అనాది కాలం నుంచి కూడా చాలా తక్కువగా చూస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాత్రము స్త్రీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆజ్ఞ పుట్టినటువంటి మగ బిడ్డలందరినీ కూడా, మగ శిశువులందరినీ కూడా ఆ యొక్క కాన్పు సమయంలోనే వారిని చంపేయాలి అని, ఆ యొక్క కాన్పు సమయంలోనే వారిని మగబిడ్డలందరినీ కూడా కాన్పు సమయంలో వారిని చంపేయాలని ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. అయితే వీరు ఈ యొక్క స్త్రీలలో ప్రత్యేకమైన సుగుణాలు, వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరి లక్షణాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, రాజు ఆజ్ఞను ధిక్కరిస్తూ, అక్కడ రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే అంటే కాన్పు సమయంలోనే పుట్టినటువంటి మగ శిశువుని చంపేయమన్నారు, అంటే నరహత్య చేసేయమన్నారు. దేవాతి దేవుడు నేల మంటి నుంచి మనిషిని నిర్మిస్తే నాసికారంధ్రములో జీవవాయునుదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ ఊపిరి, ఈ ఆత్మ పరమ తండ్రి ఇచ్చేటటువంటిది. అవును, ప్రియుడు నిద్రించుచుండగా బహుమానం మీకు అనుగ్రహింప చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అవును, దేవాతి దేవుడు ఈ యొక్క గర్భఫలము, స్వాస్యము, ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదము. అందుకే ఆత్మహత్యలు చేయకూడదు. నేటి దినాల్లో కూడా అబార్షన్స్ అని రకరకాలుగా బిడ్డల్ని చంపేయడం, ఆడబిడ్డ అని తెలిసిన వెంటనే స్కానింగ్స్ లో వెనువెంటనే ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డని చంపేయడం, ఇలాగ రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే పుట్టిన తర్వాత కుమార్తె అయితే కుమార్తెను చంపేయడం, రకరకాల నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాజు ఆజ్ఞను ధిక్కరిస్తూ ఒక స్త్రీ కాదండి, ఒక మంత్రస్నాని కాదు, ఇరువురి మంత్రస్నానులు ఏకాభిప్రాయంతో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు ఎంత ధైర్యముగా, తెగింపుతో వారు ఒక సాహసాన్ని చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. చూడండి 17వ వచనం. అయితే ఆ మంత్రస్నానులు దేవునికి భయపడి, ఆ మంత్రస్నానులు ఎవరికి భయపడ్డారండి? మనిషికి భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి. వీరిలో నుంచి నేర్చుకోవలసిన మొట్టమొదటిగా లక్షణము, మనం మరి పొందుకోవాల్సినటువంటి అర్హత ఏమిటంటే దేవునికి భయపడి. ఎవరికి భయపడాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుచు ఉన్నారు. అదేవిధంగా కీర్తనకారుడు కూడా మరి ఈ యొక్క సామెతల గ్రంథంలో కూడా పలుమార్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. మనం ఈ లోకంలో దైవికమైన జ్ఞానంతో మాత్రమే పరలోక రాజ్యములో మనము చేరగలము. ఇహమందు పరమందు కూడా నిత్య సుఖములు, నిత్య ఆనందము మనం పొందుకోవాలి అంటే, మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, సంఘ శ్రేయస్సు కొరకు మనం జీవించాలన్నా, సమాజ శ్రేయస్సు కొరకు మనం జీవించాలన్నా మనం ఎలాంటి జ్ఞానము కలిగి ఉండాలి అంటే దైవికమైన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము, తెలివి ఎక్కడ నుంచి వస్తుందంటే వాటికి మూలము భయము, భక్తి కలిగి ఉండుటయే తెలివికి మూలము, జ్ఞానానికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలము, తెలివికి మూలము. అదే జ్ఞాని అనే సొలొమోను గారి సామెతల గ్రంథములో 1వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా 9వ అధ్యాయము 10వ వచనంలో కూడా చాలా స్పష్టంగా వ్రాయడం అనేది జరిగింది. జ్ఞానము రావాలి అంటే మనం ఏమి కలిగి జీవించాలి అని దేవాతి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడంటే, పరమ తండ్రి భయము, భక్తి కలిగి ఉన్నప్పుడే మనము దైవికమైన జ్ఞానంతో మనము నింపబడతాము. ఆ దైవికమైన జ్ఞానంతో మాత్రమే కుటుంబాన్ని కట్టుకోగలము. సంఘ శ్రేయస్సు కొరకు, అదేవిధంగా సమాజ శ్రేయస్సు కొరకు మనము మరి ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు
భయభక్తులు కలిగి ఎవరికి భయపడాలంట? ఒక పరమ తండ్రికి, నేనుగాక వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే మీకు రోల్ మోడల్, నాకు మాత్రమే మీరు భయపడి జీవించవలసిన వారమై ఉన్నారు. దేవాతి దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు. ఈ యొక్క ఫరో ఎలాగంటే దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేయడానికి ఒక అపవాదిగా, ఈ యొక్క అపవాది చెరలోనే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ చెర నుంచి విడిపించాలి అంటే ఒక సాధనం కావాలి. ఒక సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక నమ్మకమైన వ్యక్తి ఎక్కడున్నాడు అంటే యొకోబేతుల యొక్క గర్భమునందు ఆ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడుని దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు ఆ కుమారుడు రావాలి అంటే సాధనంగా ఎవరు వాడబడుచున్నారంటే ఈ యొక్క మంత్రస్థానులు ఇరువురు కూడా భయపడకుండా, రాజు ఆజ్ఞకు విరుద్ధంగా, నరహత్య జరగకుండా చూడండి, మరి ఆ యొక్క పుట్టినటువంటి కుమారులందరినీ కూడా చంపకుండా మరి వారిని సురక్షితంగా విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయము ఒక మోషేనే కాదండి, ఆ సమయంలో మరి ప్రసవించినటువంటి అనేక మంది కుమారులను చంపకుండా, వీరు నరహత్య చేయకుండా, వారు ఆ పాపము చేయకుండా దేవునికి భయపడి, ఎవరికి భయపడ్డారు చూడండి 17వ వచనము. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారంట. ఒక అధికారంలో ఉన్నటువంటి రాజుకు భయపడలేదు, ధనవంతులకి భయపడలేదు, ఐశ్వర్యవంతుడికి భయపడలేదు. వీరు ఎవరికి? కంటికి కనిపించేటటువంటి వ్యక్తికి కనపడలేదు. కంటికి కనిపించినటువంటి ఒక పరమ తండ్రికి, ఆయన ఆజ్ఞకు వీరు భయపడి జీవించిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. మోషే ద్వారా మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, ఆ సమయమందు ఆజ్ఞలు లేవు, 10 ఆజ్ఞలు ఇవ్వబడలేదు. మోషే ద్వారా మనకి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ యొక్క మరి మంత్రసానులు మరి ఎంత మరి జ్ఞానము కలిగి, మరి ఆ తెలివితో, మరి ధైర్యముతో, తెగింపుతో ఎంతగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటలో, మరి రాజు ఆజ్ఞలు ధిక్కరిస్తే ఖచ్చితంగా వారిని మరి ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి వారిని చంపాలి. మరి ఇక్కడ రాజు ఆజ్ఞను వీరు మంత్రసానులు ఇరువురు కూడా ధిక్కరించారు. ఈ భయపడుకుడి అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనసమూహముతో శిష్యులతో కూడా పలుమార్లు ఈ మత్తయి గారి సువార్తలలో కూడా 10వ అధ్యాయము 28వ వచనంలో ఆత్మను చంపకునే దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఏంటండి, మన ప్రాణాత్మ దేహములు సురక్షితంగా ఉండాలి అంటే, మనము మన ఆత్మను మనం కాపాడుకోవాలి అంటే ఎవరికి మనం భయపడి జీవించాలి అంటే మత్తయి గారి సువార్తలో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. ఆత్మను చంపకనే దేహాన్ని చంపే మనిషికి భయపడకయ్యా, ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఈ యొక్క మంత్రసానులు వీరిని చూస్తూ ఉన్నప్పుడు నాకు మరొక స్త్రీ ఒక మిషనరీగా వచ్చి తన యొక్క జీవితాన్ని, యవ్వన జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేసింది, ఒక క్రైస్తవ యవ్వన కుమార్తె అనేది ఒకసారి మనం చూద్దాము. చూడండి, అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి మరి వారి యొక్క తల్లిదండ్రులు మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు జాన్ స్కడ్డర్, సోఫియా యొక్క కుమార్తె ఐడా స్కడ్డర్ ఎవరండి? ఒక అమెరికా దేశం నుంచి భారతదేశానికి భారతీయ స్త్రీల కోసము, చిన్న చిన్న బిడ్డల కోసము భారతదేశం కొరకు వారి తన యొక్క యవ్వన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మరి ఇక్కడ ఐడా స్కడ్డర్ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమెను ఈ సమయమందు నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట అది ఎంతో ఆశీర్వాదకరము. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దురాలనై ఉన్నాను. మరి ఇక్కడ ఈ యొక్క ఐడా స్కడ్డర్ 1810వ సంవత్సరంలో ఆమె జన్మించింది. 1810వ సంవత్సరంలో వారి యొక్క తల్లిదండ్రులు అమెరికా దేశం నుంచి మరి యొక్క భారతదేశంలో తమిళనాడు రాణిపేట్ జిల్లాలో వారు భార్యాభర్తలు ఇరువురు కూడా వారు జీవించడం అనేది జరిగింది.
అయితే మరి ఐడా స్కడ్డర్ మరి అక్కడే పుట్టింది. ఆమె జీవితం అంతా కూడా అక్కడే కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క మంత్రసానులు ఏ రీతిగా వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరి ఆ యొక్క బిడ్డలను కాపాడుటలో మరి అదేవిధంగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటలో ఏ విధంగా వారి ప్రాణాలను సహితం కూడా పణంగా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదే రీతిగా మనం చూస్తూ ఉన్నప్పుడు భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి మిషనరీగా వచ్చినటువంటి మరి భార్యాభర్తలు జాన్ స్కడ్డర్ అదేవిధంగా సోఫియా యొక్క కుమార్తె ఐడా స్కడ్డర్ 1810వ సంవత్సరంలో అంటే అమెరికా దేశం నుంచి తమిళనాడు రాజీపేట జిల్లాలో వారు నివసించడం అనేది జరిగింది. తన పుట్టుక తన బాల్యం అంతా కూడా ఈ యొక్క భారతదేశంలోనే జరిగింది, కొనసాగుతూ ఉంది. అయితే ఒక మారు భారతదేశానికి భయంకరమైన కరువు రావడం అనేది జరిగింది. ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలేమి చిన్న చిన్న బిడ్డలేమి అనేక మంది అస్వస్థతకు గురవడం అనేది జరిగింది. ఆ సమయంలో అనేక మంది కూడా చనిపోవడం అనేది కూడా జరిగింది. అయితే ఆ సమయమందు మరి ఐడా స్కడ్డర్ ఒకటి తీర్మానం చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి మరలా మనము అమెరికా వెళ్ళిపోదామని మరి అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ మరి ఐడా స్కడ్డర్ యొక్క తల్లిగారు సోఫియా అనారోగ్య పరిస్థితి అస్వస్థతకు గురవడం జరిగింది. అక్కడి నుంచి మరి మరలా భారతదేశానికి రావడము జరిగింది. అక్కడ ఒక దినాన మరి ఐడా స్కడ్డర్ ఆమె ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్న సమయంలో రాత్రికాల సమయంలో తలుపు తట్టడం అనేది జరిగింది. ఆ తలుపు తీసినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, ఒక మగ వ్యక్తి వచ్చి అమ్మ ఒక సహాయాన్ని ఆశ్రయించాడు. ఏమిటంటే నా భార్య పురుటు నొప్పులతో బాధపడుచుంది, మీరు వచ్చి ఏమన్నా సహాయం చేయగలరా అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వైద్య నిపుణులు, వైద్యాధికారులు, వైద్యం చేయగలిగిన జ్ఞానము అది తండ్రికి ఉంది. అయితే మా తండ్రి గారు వస్తారండి, ఆ యొక్క కాన్పు జరిగిస్తారన్నప్పుడు లేదు లేదు మాలో మాకున్న పద్ధతులు ఆచార పద్ధతులు ఏమిటంటే మా యొక్క స్త్రీలను మగ వ్యక్తి చూడడానికి వీలు లేదు, కాన్పు ఖచ్చితంగా చేస్తే ఆడవాళ్ళు స్త్రీలు మాత్రమే చెయ్యాలి, అలాంటి పరిస్థితి వేరొక మగ వ్యక్తి చూడడానికి వీలు లేదు. అది కాదండి తండ్రి గారికి వైద్యం వచ్చు, వారు చేయకపోతే డెలివరీ చేయకపోతే మీ భార్య ప్రాణాలకే ప్రమాదం అని ఎంత చెప్పినా నా భార్య చనిపోయినా పర్లేదు కానీ మీ తండ్రి గారు అంటే ఒక మగ వ్యక్తి కాన్పు చేయడం అనేది వీలు లేదు అని చెప్పి మరి వెళ్ళడం జరిగింది. అలాగా మరొక వ్యక్తి వచ్చాడు. అదే సమయంలో మరొక వ్యక్తి నా భార్యకు డెలివరీ చేయాలని మరలా ఇదే సమాధానం చెప్పింది, నా తండ్రి గారు డెలివరీ చేస్తారు, కాన్పు చేస్తారని చెప్పినప్పుడు అతను కూడా తిరస్కరించడం అనేది జరిగింది. నా భార్య ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ అని చాలా మూర్ఖంగా మరి ఆలోచనతో అతను కూడా వెళ్ళిపోవడం. మరొక వ్యక్తి అలా ముగ్గురు రావడం జరిగింది. ముగ్గురు కూడా మరి తన తండ్రి గారి యొక్క సహాయం తీసుకోకుండా వారు వెళ్ళడం జరిగింది. ఆ ముగ్గురు భార్యలు కూడా ఆ దినానే చనిపోవడం అనేది కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువులతో సహా చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు బాగా వేదనతో దుఃఖముతో ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నీవే ఈ యొక్క భారతదేశానికి ఒక సాధనంగా ఎందుకు కాకూడదు, అనేక మంది ఈ యొక్క ప్రసవంతో ఉన్నటువంటి స్త్రీలను నువ్వెందుకు కాపాడకూడదు, నీవే వైద్యాన్ని నువ్వెందుకు నేర్చుకోకూడదు, మరి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను చంటి బిడ్డలను నువ్వెందుకు కాపాడకూడదు అనేది ఒక స్వరము వినడము. ఆ సమయమందు దేవాతి దేవుడు ఆ కుమార్తెను బలపరచడం అనేది జరిగింది. అయితే వెంటనే ఈ వార్త వారి యొక్క తల్లిదండ్రులకు మరి షేర్ చేసుకోవడం జరిగింది. వారు కూడా నేను అమెరికా వెళ్ళి మరలా అమెరికా కాదు న్యూయార్క్ వెళ్ళి నేను డాక్టర్ చదవాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మరి సంతోషంగా వారు పంపించడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి ఆమె డాక్టర్ వృత్తిని చేపట్టి చక్కగా చదువుకుని
మరి డాక్టర్గా తిరిగి మరలా భారతదేశానికి రావడం అనేది కూడా ఐడా స్కడ్డర్ జరిగింది. ఈ యొక్క ఐడా స్కడ్డర్ డాక్టర్గా తన యొక్క చదువుని ముగించుకున్న తర్వాత భారతదేశానికి వచ్చి ఆమె వైద్యం అందించడం జరిగింది. ప్రారంభంలోనే వైద్యం అందించినప్పుడు రమారమి 500 మంది స్త్రీలకు, చిన్న బిడ్డలకు అందరికీ కూడా ఆమె వైద్యాన్ని అందించి అనేక మంది ప్రాణాలను కాపాడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క ఆమె వెల్లూరు ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో 500 మంది ప్రాణాలు కాపాడటమే కాదు, 1902 సంవత్సరంలో ఒక హాస్పిటల్ కూడా ఆమె మరి నిర్మించడం జరిగింది. అది 40 పడకలతో ఒక హాస్పిటల్ కూడా ఆమె నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉమెన్ మెడికల్ కాలేజ్ని, అంటే నేనే కాదు, నా వలనే ఇది అసాధ్యమైనది, అనేక మంది ఈ యొక్క వైద్య నిపుణులు కావాలి, అనేక మంది కూడా డాక్టర్స్ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను మరి యొక్క ఆరోగ్యవంతులుగా చేయాలి అంటే, వారి యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి కాపాడాలి అంటే నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు అని చెప్పి అనేక మంది స్త్రీలను మరి సహాయం కూడా ఆమె తీసుకుని మరి తన యొక్క యవ్వన జీవితం అంతా కూడా వివాహం చేసుకోకుండా తన జీవితం అంతా కూడా ఆ యొక్క వెల్లూరు ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మించి, అంతేకాకుండా అక్కడ ఒక మరి యవ్వన కుమార్తెలు అందరూ కూడా చక్కగా చదువుకోవాలి, వారు కూడా డాక్టర్ వృత్తిని చేపట్టాలి, అనేక మందికి వైద్యాన్ని అందించాలి, ఇలాగ మరొకసారి ఎవరు కూడా గర్భిణీ స్త్రీలు చనిపోకూడదు, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరు కూడా చనిపోకూడదన్న ఆలోచనతో అక్కడ ఉమెన్ మెడికల్ కాలేజ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత స్త్రీలే కాదు పురుషులు కూడా చదవాలి అన్న ఉద్దేశంతో మరి ఇక కో ఎడ్యుకేషన్తో ఉన్నటువంటి మరొక మెడికల్ కాలేజ్ కూడా అక్కడ నిర్మించడం అనేది జరిగింది. ఆ సమయంలోనే 1928 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతిపిత ఆయన కూడా హాస్పిటల్ని సందర్శించడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఐడా స్కడ్డర్ ఈమె తమ యొక్క యవ్వన జీవితము, తన జీవితం అంతా కూడా భారతదేశానికి సేవను అందించడమే తన యొక్క జీవితాన్ని మరి త్యాగం చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈమె బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు, ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ఆమెకి ఇచ్చిన ప్రేరణను బట్టి దేవాతి దేవుడు ఆమెతో మాట్లాడిన ఆ స్వరాన్ని విన్న దాన్ని బట్టి నీ జీవితాన్ని భారతదేశానికి నీవు అంకితం చెయ్యాలి అన్న దేవుని యొక్క స్వరాన్ని పట్టుకుని ఆమె భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి, అంతేకాకుండా ఆ యొక్క వైద్యాన్ని అందించేటటువంటి వారికి అక్కడున్న తనతోటి వంటి వైద్య నిపుణులు కూడా సువార్తను ప్రకటిస్తూ అందరూ కూడా నాకు ఇచ్చినటువంటి రక్షణ అనేక మందికి ఈ యొక్క రక్షణ దొరకాలి, మరి యొక్క వైద్యం అనేది ఉచితంగా ఇవ్వబడుచు ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు నేను ఈ దేశానికి సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవను చేయడానికి మాత్రమే ఈ దేశానికి వచ్చాను అనేటటువంటి ఆ యొక్క మాటతో కాకుండా క్రియాత్మకమైన జీవితం ఆమె జీవించిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదే రీతిగా ఈ యొక్క మంత్రసానులు కూడా వీరు కూడా వారి జీవితాన్ని, వారి ప్రాణాలను సహితం పణంగా పెట్టి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు బలమైన సాధనాలుగా వారు వాడబడడం అనేది జరిగింది. మా ప్రాణాలను రక్షించుటకు ఆ తండ్రి సమర్థుడు, శక్తివంతుడు అని వారు విశ్వసించారు కనుకనే మరి దేవునికి భయపడి ఆ బిడ్డలను సురక్షితంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది రాజుకు ఈ వార్త తెలిసింది. ఏంటి, నేను చెప్పిన పని ఏంటి, మీరు చేసింది ఏంటి, మగ శిశువులను చంపమంటే మీరు ఎందుకు చంపలేదు అన్నప్పుడు వీరు సమయోచితమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవాతి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కదా. ఆ రీతిగానే వీరు కూడా ఏం చేశారంటే ఒక మంచి జ్ఞానము కలిగి ఆలోచనతో ధైర్యముతో ఏమి భయపడకుండా జడేయకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోమంటూ ఉన్నాడు పరమతండ్రి. మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు భయపడకుండా వీరు ఏమని సమాధానం ఇచ్చారంటే ఇరువురు కూడా మేము వెళ్ళే సమయంలోనే వెళ్ళక ముందే
వారికి ప్రసవం జరగడం జరిగింది, మగ శిశువులు పుట్టడము జరిగింది. మేము వెళ్ళిన తర్వాత వారికి ప్రసవం చేయడం అనేది జరగలేదు. మేము వెళ్ళక ముందే వారు ప్రసవించారు, కుమారులు వారు పొందుకున్నారు. మేమేం చెయ్యాలి, మా చేతుల్లో లేని పని అది అని చెప్పి వారు చాలా తెలివిగా వారు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు వెనువెంటనే మరొకసారి ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. దానికంటే ముందుగా ఇక్కడ ఈ యొక్క ఆశీర్వాదకరమైన త్యాగపూరితమైన ఈ యొక్క మంత్రసానులు దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి వారు జీవించారు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ రెండు పొందుకున్నారు కనుకనే దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా వారు పొందుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనము ఒక మంచి సాక్ష్యము కలిగి మనము జీవించాలి. క్రైస్తవ కుమార్తె ప్రతి ఒక్కరము కూడా ఒక మంచి సాక్ష్యము కలిగి మనం జీవించాలి. దేవుని బిడ్డలు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. ఇక్కడ మంత్రసానులు ఇజ్రాయేలు ప్రజలను గురించి ఇచ్చే సాక్ష్యం ఏ విధంగా ఉంది అంటే, వారు సామాన్యమైనటువంటి స్త్రీలు కాదు, అసామాన్యమైనటువంటి స్త్రీలు. చూడండి 19వ వచనం, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, తెలివి కలిగినటువంటి వారు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము అని చదువుకున్నాం కదా, ఈ యొక్క సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో కదా. వారు చురుకు, తెలివి, ఇవి అన్నీ కూడా పర్యాయ పదాలు. వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు అని ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఈ యొక్క ఫరో ఎదుట నిలబడి ఇజ్రాయేలు ప్రజలను గురించి ఈ యొక్క మంత్రసానులు ఒక మంచి సాక్ష్యము ఇస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోగలిగిన సామర్థ్యము, జ్ఞానాన్ని దేవాతి దేవుడు వారికి ఇస్తారు ఖచ్చితంగా. ఆ సాక్ష్యము ఇక మంత్రసానులు ఫరో రాజు ఎదుట ఇజ్రాయేలు స్త్రీల గురించి ఒక మంచి సాక్ష్యాన్ని వినిపించడం అనేది జరుగుతూ, మన ద్వారా మరి సమాజములో మన ఇరుగు పొరుగు వారి ఎదుట లేకపోతే సంఘములో ఒక మంచి సాక్ష్యము, ఈమె మంచి యథార్థవంతురాలు, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, వివేకము కలిగినటువంటి స్త్రీ, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని ఒక మంచి సాక్ష్యము వినిపింపబడుతుందా? లేకపోతే చెడ్డ సాక్ష్యము వినిపింపబడుతుందా? నీ వలనే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది. ఇలాంటి సాక్ష్యము పొందుకోకూడదని దేవాతి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అంత్య దినాలలో మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము? మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా మంచి సాక్ష్యం పొందుకుంటున్నామా? ఈ యొక్క మంత్రసానుల వలె ఆశీర్వాదకరమైన స్త్రీలుగా, త్యాగపూరితమైన స్త్రీలుగా మనం ఉన్నామా? మరి ఏ రీతిగా మనం ఉన్నాము అనేది మనము పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మంచి సాక్ష్యం కలిగి మనము జీవించాలి. మరి వీరు ఇంత ధైర్యముగా ఒక తెగింపుతో మరి ఆలోచన చేసి రాజు ఆజ్ఞకు విరుద్ధంగా వీరు చేశారు కదా, మరి ఖచ్చితంగా వీరి ప్రాణాలకు హాని ఉంటుంది. రాజు వారి మాటలను నమ్మాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నమ్మకపోతే అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి కదా, దేవునికి విరుద్ధమైన కార్యం అక్కడ చేయబోచు ఉన్నాడు కదా, వారి యొక్క మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కనుక ఖచ్చితంగా మంత్రసానులను చంపుతాడు. కానీ దేవుని యొక్క కనుదృష్టిలో వారు నిలిచి ఉన్నారు కనుక, దేవుని పని వారు చేశారు కనుక వారిని ఖచ్చితంగా దేవాతి దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క వంశాన్ని అభివృద్ధి పరుస్తాడు అని వారు దృఢ నిశ్చయతతో వారు ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు శోధనలు రాకమానవు, వాటిని జయించువాడు ధన్యుడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా బయలుపరిచినటువంటి వాక్కులు చూడండి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనము, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, మీరు భయపడకండి, నా స్వహస్తాలతో మిమ్మలను కాపాడువాడును నేనే అని. చూడండి, ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పరమతండ్రి ఎంతగానో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను బలపరుస్తూ ఇర్మియా ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాటలు. అంతేకాకుండా ఈ యొక్క పేతురు గారు తన పత్రికలలో 1 పేతురు 3వ అధ్యాయము 14వ వచనంలో, మీరు ఒకవేళ చూడండి, నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే,
వారి యొక్క బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. ఏంటండి? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. ఏంటండి? ఇది ఇక్కడ ఒక ధర్మ కార్యము జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఒక నీతి కార్యము జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతున్న సమయంలో మీకు శ్రమలు వస్తాయి, అయినా కూడా భయపడొద్దు, కలత చెందొద్దు. మీరు ధన్యులుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని యొక్క కనుదృష్టిలో మీరు ఉంటారని పేతురు గారు తన పత్రికలలో మరి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా శోధింపబడిన మీదట నీవు సువర్ణముగా మారుతావని, మరి సువర్ణముగా మారాలి అంటే ఆ కొలిమిలో కాల్చబడాలి, ఆ శ్రమలను జయించాలి. ఆ జయించినప్పుడే ధన్యుడుగా, ధన్యురాలుగా మనము మరి చరిత్రలో మనం నిలిచిపోతాము. దేవుని ఎదుట ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. శ్రమలకు ఎదురుగా వాటిని ఎదుర్కొనుటకు ముందుకు సాగిపోయినటువంటి వీర వనితలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చివరిగా మనం చూస్తూ ఉన్నప్పుడు 4వదిగా ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి స్త్రీలుగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి భయపడకుండా దేవుని యొక్క జ్ఞానముతో శ్రమలను సహితము ఎదుర్కొంటూ వారు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు ఎంతగానో వారు ప్రాణాలను సహితము పణంగా పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశం నుంచి మనోనేత్రాలు తెరిచి దేవుణ్ణి వెదకని వారు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వారిని దేవాతి దేవుడు దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ వారు చేసినది దానికి ఫలితంగా ఆ యొక్క బిడ్డలను మరి నరహత్య చేయకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు వారు ఎంత త్యాగముతో, ధైర్యముతో వారు తీసుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆలోచనను బట్టి దేవాతి దేవుడు చూడండి 20వ వచనం 21వ వచనం, దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. వారి యొక్క బిడ్డ తరాలను దేవాతి దేవుడు అభివృద్ధి పొరిచి ఆశీర్వదించిన పరిస్థితి అక్కడ, వారి వంశ వృక్షాన్ని ఆశీర్వదించిన పరిస్థితి అక్కడ మరి లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం, వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనం ఏ రీతిగా ఉన్నాము? మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి భయపడి మనం జీవిస్తూ ఉన్నామా? రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి దేవునికి భయపడి దేవుని యొక్క జ్ఞానము కలిగి వారు, రెండవదిగా ఏంటి? దేవుని యొక్క జ్ఞానము కలిగి ఒక మంచి ఆలోచన, నరహత్య చేయకుండా, పాపం చేయకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు శ్రమలకు ఎదురుగా వారు వెళ్ళడము, శ్రమలను ఆహ్వానించడము వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే త్యాగపూరితమైన స్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మరి 4వదిగా ఒక దేవుని యొక్క బిడ్డలను బట్టి ఒక మంచి సాక్ష్యము, ధైర్యంగా చెప్పినటువంటి స్త్రీలుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా దేవుని యొక్క సాక్ష్యము మన ద్వారా వినిపింపబడాలి. వినిన వాటిని గురించి దేవుని యొక్క సాక్ష్యము మనము వినిపించవలసిన వారమైనాము. శిలువ సువార్తను, సత్య సువార్తను, మనకిచ్చినటువంటి రక్షణను అనేక మందికి ఈ రక్షణ మార్గంలో నడిపించే బలమైన సాధనాల ఒక సాక్షి బిడ్డగా నీవు నేను ఉండాలని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనుషులకు భయపడుతున్నామా? ఈ లోకంలో దేవునికి మనం భయపడడం లేదంటే మనుషులకు భయపడుతున్నామేమో. ధనవంతులకు భయపడతాము, అధికారులకు భయపడతాము, మనకంటే గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు భయపడతాము. కానీ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తయి గారి సువార్తలలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము, ఆత్మను చంపకనే దేహాన్ని చంపే మనిషికి భయపడకమ్మా, ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా అని చెప్పి ఇక్కడ మన వాక్య భాగము మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనం దేవునికి భయపడి లోకంలో
మనల్ని మనము కాపాడుకుంటూ పరిశుద్ధత యందు యథార్థత యందు దేవుని యొక్క సంకల్పాన్ని దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు మన సద్వినియోగపరుచుకుంటూ మన కుటుంబంలో మన బాధ్యత ఏమిటి, సంఘంలో మన బాధ్యత ఏంటి, సమాజంలో మన బాధ్యత ఏంటి, ఆ బాధ్యతకు దేవాతి దేవుడు మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, ఆ చిత్తానుసారంగా సంకల్పానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినట్లయితే వారి యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేను, ఆశీర్వదించేను, మంత్రసానుల యొక్క వంశాన్ని. అదేవిధంగా నీ కుటుంబాన్ని, నీ సంతతి వారిని దేవాతి దేవుడు ఆశీర్వదిస్తానని దేవాతి దేవుడు ఈ సమయమందు మరి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మరి రాజు ఆజ్ఞను కూడా వారు వ్యతిరేకించి వారి జీవితాలను త్యాగం చేసుకున్నటువంటి స్త్రీలు, ఆ త్యాగానికి తగిన ఫలితాన్ని దేవాతి దేవుడు వారికి అనుగ్రహింపచేశాడు. అవును, ఈ లోకంలో మనకి అనేక విధాలుగా శ్రమలు, మరి అపవాదికి తనకున్న సమయము కొద్దిగా ఉంది కనుక తను త్వరపడుతూ ఎవరిని మృంగుదుమా అని మన యొక్క గమని ఎదుట మరి అపవాది పొంచి ఉంటుంది. కాబట్టి అపవాది బంధకములను మరి ఛేదించే శక్తిని మనకి ప్రార్థన ద్వారా దేవాతి దేవుడిచ్చాడు. ప్రార్థన ఒక ఆయుధం వంటిది. ప్రార్థన మనకి ఒక ఊపిరి వంటిది. మరి ప్రభువుతో మనం మాట్లాడుతూ సమయమందు అసమయమందు దేవునికి ప్రార్థన చేస్తూ మనం కుటుంబం కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు మనము ప్రార్థన యోధురాండ్లుగా ప్రతి ఒక్క స్త్రీ ఉండాలని ఈ యొక్క మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మరి ఈ యొక్క ఆశీర్వాదకరమైన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఆశీర్వాదకరమైన స్త్రీల వలె మాదిరికరమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ సజీవమైన వాక్కులతో ప్రభువా, అవును ప్రభువా, పేరుకు తగిన జీవితము మరి తల్లులు మంత్రస్నానులు మరి జీవించి ఉన్నారు ప్రభువా. అలాంటి మాదిరికరమైన జీవితము నేను మేమందరం కూడా జీవిస్తూ ప్రభువా మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క సాక్ష్యాన్ని వెదజల్లే విడలగా మీ మహిమార్థమై జీవింపచేసు కృపను ప్రకటించు స్త్రీలు సమూహంలో ఉన్నారని సెలవిస్తున్న దేవా. మరి ఆ సమూహంలో మమ్మల్ని అందరినీ మీరు ఏర్పాటు చేసుకున్న విధమును బట్టి వందనాలు ప్రభువా. అనేక మందిని ఈ యొక్క రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ ప్రభువా, అనేక మందిని ప్రభువా నీ సత్య సువార్తను ప్రభువా మరి ప్రకటించే వారిగా ప్రభువా, నీ రాజ్య స్థాపన కొరకై ప్రయాసపడే వరుసలో ప్రతి ఒక్క స్త్రీని మీరు నిలబెట్టుకుని ప్రభువా, ఈ హలోక మాలిన్యము అంటకుండా ప్రభువా నీకు స్తోత్రము. క్షయమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడకుండా మరి లోతు భార్య వలె అక్షయమైన వాటి కోసం ప్రయాసపడుతూ మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా కుటుంబంలో కొరకు, సంఘాల శ్రేయస్సు కొరకు ప్రభువా నీకు స్తోత్రము. మేము రోదన చేయవారిగా, అంగలార్చేవారిగా ప్రభువా, జ్ఞానము కలిగి మా జీవితాలను, మా కుటుంబాలను మేము కట్టుకుంటూ ప్రభువా నీకు ఆమోదకరమైన జీవితము ప్రతి ఒక్క స్త్రీకి మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.